ఈ ఎస్ఎం పేయింగ్ గెస్ట్ అయితే లగ్జరీ రూమ్స్ సంబంధించి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. పోలీసులు రివీల్ చేసిన ఇన్ఫర్మేషను మరి ఆమె ఏం చెప్తుందో ఒకసారి ఆ మాటలో తెలుసుకుందాం. మేడం ఏం పేరు? మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. నేను ఈ ఎస్ఎం పీజీకి మేము లీజుకి తీసుకున్నాం 5 years. మేము ఇక్కడ పీజీ రన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఏం జరిగిందంటే పోయిన నెలలో 26th నేను ఒక ఆర్కిటెక్చర్ని నాకు 1 month 40 days రూమ్ కావాలని చెప్పి వచ్చారు. మా రూల్స్ ప్రకారం మేమేంటంటే ఇదిగో ఫామ్ ఉంది కదా చూడండి, ఈ ఫామ్ ఒకటి ఫిల్ చేయించుకుంటాం. ఆఫ్టర్ దట్ మేము ఫోటో ఒకటి తీసుకుంటాం, తర్వాత ఆధార్ తీసుకుంటాం. ఆఫీస్ ఐడి అంటే నేను ఆర్కిటెక్చర్ని, ఆఫీస్ ఐడి అలా ఏమి ఉండవమ్మా అని చెప్పేసి ఫాదర్ నెంబర్ అవి ఇచ్చారనమాట. 40 బిఫోర్ లాస్ట్ మంత్ వచ్చాడు. ఎగ్జాక్ట్గా లాస్ట్ మంత్ 26th 1 month అయ్యింది. తర్వాత మొన్న పోయిన శనివారం రోజు 7:30, 8 ఆ మధ్యలో 4 కానిస్టేబుల్, 1 పోలీసు, ఎవరైతే తేజకృష్ణ ఉన్నారో తను అందరూ వచ్చారనమాట. వచ్చేసి ఏంటి సార్ ఇలా అయిందంటే తిను డ్రగ్స్ స్మగుల్ చేస్తాడమ్మా, ఆల్రెడీ 3 times కేసు ఉంది ఈయన మీద, ఇది 4th time దొరికాడు అని వేరే చోట బయట ఎక్కడో సేల్ చేస్తా దొరికాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని ఇంట్రాగేషన్ చేస్తే నేను ఇలా ఎస్ఎంపీజీలో ఉంటానని చెప్పి రూమ్కి తీసుకొచ్చారు. నా ముందే రూమ్ అంతా సెర్చ్ చేశారు. రూమ్లో ఈవెన్ సింగిల్ ఏమీ దొరకలేదు. రూమ్కి సీజ్ చేసుకొని వెళ్ళిపోయారు. అంతేగాని ఇక్కడ పార్టీలు అయితే ఏం జరగలేదు. 12 members అంటున్నారు, 8 members అంటున్నారు, 18 members అంటున్నారు. ఇవేమీ జరగలేదండి. ఎందుకంటే 24 hours సీసీ ఫోటో ఉంటుంది. సీసీ ఫోటో ఎస్ఐ వాళ్ళు కూడా తీసుకెళ్లారు మరుసటి రోజే వచ్చేసి. అంతేగాని సింగిల్ ఆ ఒక్క పర్సనే ఉంటున్నాడు, అది 2 share రూమ్లో ఉంటున్నాడు అండి. అంతేగాని పార్టీలు ఇవన్నీ అయితే అసలుకి ఏమి లేదండి. ఆ ఒక్క పర్సన్ ఎక్కడ స్టే చేస్తున్నందుకు ఎక్కడని చూపించారు. తను ఆల్రెడీ మేము అందరినీ మానిటర్ చేస్తూనే ఉంటాం. డైలీ రూమ్స్ చెకింగ్ అంటే డస్ట్బిన్లు అవన్నీ చూస్తూనే ఉంటాం. అలా అబ్నార్మల్గా ఎప్పుడు కనిపించలేదు. అలా డ్రగ్ తీసుకున్నట్టు దట్టు తన కోసం ఎవరు కలవటానికి కూడా ఎవరు రారండి. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అమ్మా ఇది. ఈ ప్రెస్ నోట్లో MDMA 32.14 grams, అట్లాగే గాంజా 4.67 grams, మొబైల్ ఫోన్స్ 2, నెట్ క్యాష్ 10,000, 2 bikes, వేయింగ్ మిషన్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్. వేయింగ్ మిషన్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఇక్కడ దొరకలేదా? అసలుకి ఇక్కడ ఈవెన్ డ్రగ్ కూడా దొరకలేదండి. జస్ట్ వచ్చి చెక్ చేశారు రూమ్లో ఉన్నాయా లేవా అని. తను ఎక్కడైతే బయట అమ్ముతున్నాడో తను తీసుకొని వచ్చి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే ఇక్కడ ఉంటున్నా అంటే తను రూమ్ చెక్ చేసుకున్నారు. మేము దానికి కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఏమి లేవని చెప్పేశారు, తను తీసుకెళ్లారు. మళ్ళీ 2 days బ్యాక్ సీన్ రీక్రియేషన్ అని వచ్చినప్పుడు ఇవన్నీ కబోర్డ్స్లో పెట్టి వాళ్ళని లోపల పెట్టి వీళ్ళకి తెలియనట్లుగా వెళ్ళి డైరెక్ట్గా రైడ్ అయితే ఎలా జరిగిద్దో అలా సీన్ రీక్రియేషన్ చేశారు తప్పితే ఫస్ట్ టైం అయితే ఇవేమీ లేవండి. ఓకే. ఇప్పుడు తేజకృష్ణ అనే వ్యక్తిని కలవడానికి ఎవరైనా రావడం కానీ ఆయన సింగిల్గానే వచ్చేవాడు, సింగిల్గానే ఉండేవాడు? సింగిల్గానే వచ్చాడండి. తనతో పాటు కూడా ఎవరు రాలేదు. తను మార్నింగ్ ఈవినింగ్ లంచ్ టైంలో మేము తను చూస్తుంటాను, తింటాడు, వెళ్ళిపోతుంటాడు, తన పని తను చేసుకుంటుంటాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఐటీ వాళ్ళే, మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తుంటారు. తను కూడా వర్క్ మీద వచ్చాడని చెప్పాడు. మనకి ఇలా అని ఎవరికి తెలియదు కదా సార్, అదే. ఇప్పుడు మనకు పీజీ లగ్జరీ రూమ్కి సంబంధించి, పేయింగ్ గెస్ట్ రూమ్కి సంబంధించి ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎవరు ఏంది అనే దాని మీద. అట్లాగే సెక్యూరిటీ ఆడిట్ కూడా ఉంటుంది. మీరు దీన్ని పోలీసులు ఎప్పుడైనా చెక్ చేయడానికి కానీ తర్వాత ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడు లేదండి, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు లేదు. దట్టు మేము ఏంటంటే ఎవరిని అలో చేయం. ఫస్ట్ పైకి ఎవరైతే పీజీలో జాయిన్ అయ్యే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తారో వాళ్ళనే రాణిస్తాం. మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయం. ఎవరన్నా వచ్చినా కింద మాట్లాడి కింద వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ఈ తేజకృష్ణ అనే వ్యక్తి గతంలోనే డ్రగ్స్ పెడ్లర్గా ఉండేవాడు, కేసులు నేను పోలీసులు మీతో చెప్పారు కదా, ఈ విషయాలు మీకు ఏమైనా తెలుసా ముందు? లేదు. పోలీసులు ఎవరైతే మాతో ఇతను ఇప్పటికి ఆల్రెడీ 3 times దొరికాడమ్మా, ఇది 4th time బయట దొరికాడు, ఎక్కడ ఉంటున్నామంటే ఇక్కడ చూపించారు, సో అందుకని మేము రూమ్ చెక్ చేయాలని చెప్తే నేను చెక్ చేయమని చెప్పాను. ఇంకా అప్పుడు దాకా తెలియదండి మాకు. ఇది మొత్తానికి విషయం ఏంటంటే ఈ తేజకృష్ణ అనే వ్యక్తి A3 ఎవరైతే ఉన్నారో నైజీరియన్లు ఇద్దరు కాకుండా A3 పోలీసులు పేర్కొన్నటువంటి A3 అక్యూజ్ నెంబర్ 3 తేజకృష్ణ. ఆ తేజకృష్ణ కేవలం మా SM పేయింగ్ గెస్ట్ రూమ్లో మాత్రమే ఉండేవాడు. అతను రూమ్లో గంజాయి సేల్ చేయడం కావచ్చు, అట్లాగే మత్తు పదార్థాలు డ్రగ్స్ సేల్ చేయడం కావచ్చు, డ్రగ్స్ ప్యాకింగ్ చేయడం కావచ్చు, ఇవేమీ చేయలేదు అని ఈ పేయింగ్ గెస్ట్ ఎవరైతే రూమ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో పోలీసులు చెప్పిన దానికి పేయింగ్ గెస్ట్ రూమ్ నిర్వాహకులు చెప్తున్న దానికి భిన్నంగా ఉంది. మరి దీని విషయంపై పోలీసులు మళ్ళీ ఏమంటారో పోలీసులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, TNGO కాలనీ, గచ్చిబౌలి.